మా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇందులో ఎక్కడా కూడా ఎవరికి తప్పు పట్టని విధంగానే మేము పనిచేసుకుంటామని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 13479 మినిస్టర్ ఫర్ హోమ్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం 23/6/2023 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ETS USA రూపొందించిన పరీక్షలు నిర్వహించడానికి మరియు 3 నుంచి 9 తరగతి విద్యార్థులకు శ్రవణ పఠన నైపుణ్యాన్ని మరియు 10వ తరగతి విద్యార్థులకు మాట్లాడే నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ETS ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం 13,426 మంది స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్లో 106 మంది స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే శిక్షణ పొందారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సంఘాల నుంచి ప్రతిస్పందన దృశ్య కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నాం. నాలుగో ప్రశ్నకి సమాధానం, ప్రతి జిల్లా నుండి 4 స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీషు మరియు SCERT నుంచి 2 మాత్రమే శిక్షణ పొందటం జరిగింది. హరిప్రసాద్. అధ్యక్ష, 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్ష అనేది ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో ఎంతవరకు వాళ్ళు ప్రావీణ్యం ఉన్నదనేది టెస్ట్ చేయడానికి. సహజంగా ఈ పరీక్ష విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉద్దేశించింది. అటువంటిది 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ టోఫెల్ పరీక్ష ఏంటి అధ్యక్ష? దీనికోసం ఏటా 1,52,000 కోట్ల రూపాయల బడ్జెట్ని అలాట్ చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం వెళ్ళిపోవడానికి 5 నెలల ముందు ఈ ETS సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. 27 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. దీనికోసం 4,000 కోట్ల రూపాయలని అలాట్ చేశారు. ఇంత ప్రజాధనం ఈ పథకం గురించి వెచ్చించడం అవసరం అధ్యక్ష. అందులో 3వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో టెస్ట్ అంటే వాళ్ళ మీద సైకలాజికల్గా ఎంత భారం ఉంటుంది, ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని దీని మీద తగినంత ఎక్సర్సైజ్ చేసి ఇది అవసరమా కాదా అనేది ఒక నిర్ణయం తీసుకొని దీన్ని కొనసాగించవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. రాంబాబు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, పటిష్టం చేయడానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా DSCని విడుదల చేసి ఒక పక్క పాఠశాల విద్యను పురోగామికి తీసుకోవడం, అంతేకాకుండా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగావకాశాలు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టిన లోకేష్ బాబు గారికి మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను సమూలంగా నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానికి అధ్యక్ష. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం అమలని చెప్పి రాష్ట్రంలో 117 జీవో తీసుకొని వచ్చి పాఠశాలన్నింటినీ క్రమబద్ధీకరించడం జరిగింది. అంటే 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలిపి పాఠశాల విద్యను సర్వనాశనం చేయడం జరిగింది అధ్యక్ష. తమరి ద్వారా విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సమయంలో కూడా అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు కానీ అటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రశ్న ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? ఈ జీవో నెంబర్ టోఫెల్ గురించి మాట్లాడాలని చెప్పి కోవడం జరిగింది అధ్యక్ష. ప్రశ్న టోఫెల్ గురించి 3 నుంచి అధ్యక్ష. అంతేకాకుండా మాట్లాడుతాను. రాష్ట్రంలో మాతృభాషలో విద్య లేకోకుండా మొత్తం అన్నిటిని కూడా ఇంగ్లీషు మీడియం మార్చిన ఘనత గత ప్రభుత్వాన్ని. అది ఎందుకు మార్చారు? మాతృభాషలో చదువుకుంటారని చెప్తే రామోజీరావు గారి పిల్లలు ఎక్కడున్నారు, లోకేష్ బాబు గారి పిల్లలు ఎక్కడున్నారని చెప్పి అంటే వ్యంగ్యంగా ప్రతిదాడి చేసిన చరిత్ర మనం ఆ సందర్భాలు కూడా మనం చూసాం అధ్యక్ష. దానిపైన కూడా ప్రభుత్వం మళ్ళీ మాతృభాషలో విద్యాబోధన చేసే అవకాశం ఏమైనా ఉందని చెప్పి మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పుస్తకాలకు సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెప్పి ఒకటే పుస్తకం ఉండే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ముద్రించి 10 పేజీలు, 20 పేజీలు, 30 పేజీలు ఉండాల్సిన పుస్తకాన్ని 50 పేజీలు తీసుకొని వచ్చేసి విద్యార్థులకు మోత, అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయలు వ్యయం కూడా అవుతుంది అధ్యక్ష. మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా ఆ పుస్తకాల్లో కూడా ఇంగ్లీష్లో ఒక అర్థం ఉంటే, తెలుగులో ఒక అర్థం ఉండేది. దీనిపైన